ప్రభునందు ప్రియమైన వార్లారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను. నేటి దినము 3 ఫిబ్రవరి 2025 దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము ఈలాగు రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలను గదా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇది నాకెంతో ఇష్టమైనటువంటి వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం ఏ పని చేసినా, మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా, మన జీవితము ఎలా ఉండాలి అనే దేవుని దగ్గర మనం ప్రార్థిస్తున్నామో ఖచ్చితంగా విశ్వాసము కలిగి మనము జీవించాలి ప్రియమైన వాళ్ళరా. అంతేగాని దేవుడికి ఒక మొక్కుబడిగా ప్రార్థించటము, మొక్కుబడిగా వాక్యము చదువుకోవటము, దేవుడు చేస్తే చేస్తాళ్లే మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి ఇటువంటి నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా ఉండటం అనేది తప్పు. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే దేవునికి మనం ఇష్టంగా ఉండాలి అంటే మనము విశ్వాసము కలిగి జీవించాలి. చూడండి, చాలా కాలం క్రితంగా మరి ఇంగ్లాండ్ నుంచి ఒక మిషనరీ నిమిత్తమై 2 భార్యాభర్తల్ని ఒక ప్రదేశానికి పంపించారు. బచువాల్ ల్యాండ్ అంటారు, అది ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది. అది ప్రస్తుతం అయితే దాన్ని బోట్స్వానా అంటారు. ఆ ప్రాంతానికి పంపించారు. వారిద్దరూ వాక్య పరిచయం చేస్తున్నారు. అనేక మందిని మరి దేవుని వైపుకి మార్చాలి అన్న ఉద్దేశంతో ఒక మిషనరీ పని మీద వెళ్ళారు. 10 సంవత్సరాలు గడిచిపోయినా కనీసం అక్కడ ఒక చిన్న కూటమి కూడా ఏర్పాటు చేయబడలేదు. ఒక చిన్న గ్యాదరింగ్ కూడా రావటం లేదు. ఎవ్వరూ మారు మనసు అనేది పొందట్లేదు. చర్చ్ అనేది డెవలప్ అవ్వట్లేదు. మరి చర్చి ఎవరైతే మిషనరీని రన్ చేస్తున్నారో ఆ అధికారులు వీళ్ళకి ఒక లేఖ పంపించారు. ఏంటి మీ పరిస్థితి, అక్కడ ఏదైనా పని జరగదా అన్నప్పుడు వీళ్ళు అన్నారు, ఖచ్చితంగా జరుగుతుంది, మేము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం కనుక మాకు ఇంకో కొంత సమయం ఇవ్వండి అని అడిగినప్పుడు వారు ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత వారికి ఒక మెయిల్ వచ్చింది ఇంగ్లాండ్ నుంచి. ఏంటంటే క్రిస్మస్కి గిఫ్ట్స్ పంపిస్తున్నాము, మీకు ఏ గిఫ్ట్ కావాలని అడిగినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మరి ఇంకొక రిప్లై లెటర్ వెళ్ళిందంటే మాకు ఒక కమ్యూనియన్ సెట్ని పంపించండి అని అడిగారంట. చూడండి ప్రియమైన వాళ్ళరా, అక్కడ కనీసం ఒక్క మనిషి కూడా మారు మనసు అయితే పొందలేదు. మరి ఒక చర్చిలాగా కూడా ఏర్పాటు చేయబడలేదు. ఎవరు రావటం లేదు వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా. అయినా కానీ మరి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ భార్య భర్తలు వెళ్ళారు కనుక భార్య ఏమడుగుతుందంటే ఒక కమ్యూనియన్ సెట్ని అడిగింది. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు వస్తారు, ఒక కమ్యూనియన్ కింద ఏర్పాటు చేయబడి ఆ కమ్యూనియన్ అనేది తీసుకుంటారన్న నిరీక్షణతో ఆమె చెప్పడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో అది నిజంగా నెరవేర్చబడింది ప్రియమైన వాళ్ళరా. కనుక మనము ఎప్పుడు దేవుని పని చేస్తున్నా ఎవరు మనల్ని అప్రిషియేట్ చేయట్లేదు, లేదంటే ఎవరు మన మాటను లెక్క చేయట్లేదు, ఎవరు మన దగ్గరికి రావట్లేదు అని నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే నీవు చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని మొదలుపెట్టింది దేవుడు కనుక దేవుడే దాన్ని కంటిన్యూ చేపిస్తారు, దేవుడే దాన్ని చివరికి ముగిస్తారు. మన పని ఏంటంటే నిరీక్షణ కలిగి జీవించాలి. జీవితంలో ఏ పని చేస్తున్నా దేవుని యందు విశ్వాసముతో అడుగు ముందుకేయాలి ప్రియమైన వాళ్ళరా. ఒక పల్లెటూరులో 3 సంవత్సరాలుగా వర్షం పడపోతుంటే ఆ ఊరందరూ కలిసి మరి ఊరి చివర ఒక పెద్ద యాగం చేస్తున్నారు దేవునికి. చేస్తున్నప్పుడు అందరు గుమ్మికూడున్నారు. ఒక చిన్న పాప మాత్రము ఒక గొడుగు పట్టుకొని వచ్చిందంట. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది చిరాకు పడ్డారు, కొంతమంది కోపించుకున్నారు, కొంతమంది అయితే ఏంటి పాపకు బుద్ధి లేదా అనుకున్నారు. ఆ పాపను అడిగారంట, ఏంటమ్మా అసలు ఇక్కడ వర్షాలే పడపోతుంటే నువ్వేంటి గొడుగు పట్టుకొచ్చావు, మరి ఎందుకు అంటే మీరు చేస్తుంది వర్షం కొరకే కనుక ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అని చెప్పిందంట. అందుకనే నేను గొడుగు పట్టుకొచ్చానని చెప్పిందంట. అవును ప్రియమైన వాళ్ళరా, అటువంటి నిరీక్షణ కలిగి అటువంటి విశ్వాసముతో మనం జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించుకొని అలాగనే జీవిద్దాం. ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము సదాకాలము మెండుగా తోడై ఉండునుగాక. Amen. Thank you very much for your patient listening. This is Pranab Charles, God's ambassador. Have a blessed week. God bless all.